వైసీపీ ఆవిర్భవించి 3 ఎన్నికలు జరిగాయి. 3 ఎన్నికల్లోనూ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ అయితే ఓడిపోయింది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం అధికం. అందుకే ఆ సామాజిక వర్గం నేతలను బరిలో దించిన వైసీపీకి లాభం కూడా లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు జగన్ వ్యూహం మార్చినట్టుగా కూడా తెలుస్తుంది. కొత్తగా రెడ్డి సామాజిక వర్గం నేతను బరిలోకి దించారు. మాజీ ముఖ్యమంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు ఎడం బాలాజీ. ఎన్ఆర్ఐగా గుర్తింపు పొందిన బాలాజీని అనూహ్యంగా ఎంపిక చేశారు జగన్. అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ చీరాలకు చెందిన ఆయన అయిష్టతగానే పర్చూరు బాధ్యతలు చూసుకునేవారు. అయితే చీరాల టికెట్ ఆశించిన కృష్ణమోహన్ కు జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అందుకే పర్చూరుకి కొత్త అభ్యర్థిని వెతకాల్సిన పరిస్థితి ఆ జగన్ కి ఎదురైంది. దీంతో ఎన్ఆర్ఐ ఎడం బాలాజీని రంగంలోకి దించారు. కానీ లాభం లేకుండా పోయింది. అక్కడి టీడీపీ బలమైన అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకి ఎదురే లేకుండా పోయింది. హ్యాట్రిక్ విజయంతో నియోజకవర్గంలో ఆయన దూసుకుపోతున్నారు. ఆయనకు చెక్ చెప్పాలంటే ఇప్పుడు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న గాదె మధుసూదన్ రెడ్డి సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అందుకే నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం పర్చూరు. పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరెడ్డి మంత్రిగా కూడా సేవలందించారు. నియోజకవర్గంలో ఆ కుటుంబానికి సొంత క్యాడర్ అంటూ ఉంది. వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి కొత్త మైలేజ్ వస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇంతవరకు పర్చూరు నియోజకవర్గంలో బోని అయితే కొట్టలేదు. వరుస ఓటమిలతో నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడుతోంది. అందుకే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గాదె మధుసూదన్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పారు. పర్చూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీదే హవా. టీడీపీ 7 సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 4 సార్లు గెలుపొందింది. వైసీపీ ఇంకా గెలుపు తలుపు తట్టనే లేదు.